మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, క్రీడా విశేషాలు, ముఖ్య సంఘటనలు మొదలైన వాటిపై మా మహబూబ్నగర్ ప్రతినిధి గోకులం రవికుమార్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. జిల్లాలోని అమ్మాపూర్ గ్రామంలోని కాంచన గుహలో స్వయంభూగా కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో 110 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పేదల తిరుపతిగా పేరు పొందిన కురుమూర్తి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ కు పలు కుల సంఘాలు, కుల సంస్థలు, ప్రజలు వినతులను సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకుని వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసేందుకు కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ డిమాండ్ చేశారు. జిల్లాలోని జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ గ్రామంలో పర్యటించి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిర్వాసితుల సమస్యలను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. భూత్పూర్ మండలంలోని తాటిపర్తి ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని డీఈఓ సూచించారు. భోజనం అందించే ఏజెన్సీ అక్షయపాత్ర సంస్థ అధికారులతో ఆయన ప్రత్యేకంగా ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సివిల్ సర్వీస్ లో శిక్షణ పొందుతున్న 5 అధికారుల బృందం జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలో పర్యటించారు. అక్కడ గ్రామ సభను నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై వారు అధ్యయనం చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మున్సిపల్ చైర్మన్ దొరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు. దీంతో నూతన చైర్మన్ కొరకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికకు తేదీని ఖరారు చేశారు. కౌన్సిలర్ పుష్పలత జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్వహించిన ఉప ఎన్నికలో పాల్గొన్నారు. పుష్పలత నామినేషన్ తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు. కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. పాలమూరు పట్టణమంతా పున్నమి వెన్నెల్లో దీపార్చనలతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. పట్టణంలోని దేవాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు శివకేశవుల్ని ప్రత్యేకంగా పూజించారు. పరమశివుడికి భక్తులు స్వయంగా అభిషేకాలు నిర్వహించారు. క్రీడల్లో గెలిపోటములు సమానంగా స్వీకరించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కౌసర్ జహాన్ అన్నారు. డిఎస్ఏ మైదానంలో 68వ రాష్ట్ర స్థాయి ఎస్సీఎఫ్ అండర్-19 బాస్కెట్బాల్ బాలబాలికల పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడలు ఆడటం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక ఉల్లాసం వస్తాయని తెలిపారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.